నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఏపీ పారిశ్రామిక చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త అధ్యాయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్షిప్. మరోవైపు రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే ఏకంగా 20 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలతో ఏపీ పారిశ్రామిక రంగం రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. కేవలం కాగితాల మీద ఒప్పందాలు కాదు, నేరుగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అవుతున్నాయి. అసలు ఏపీలో జరుగుతున్న ఈ పారిశ్రామిక విప్లవం ఏంటి? సీఎం చంద్రబాబు ముందు చూపుతో లోకేష్ తెస్తున్న పెట్టుబడుల జోరెంత? ఆర్వీఆర్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. తండ్రి అనుభవానికి తనయుడి వాయువేగం జతకూడింది. ఇంకేముంది, కరువు ప్రాంతాలు నేడు సస్యశ్యామలమవుతున్నాయి. బీడు భూములు అక్షయ భాండాగారాలుగా మారుతున్నాయి. బంగారు గనులు బహిర్గతమవుతున్నాయి. పెట్టుబడుల వేటలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ దేశ విదేశాల్లోని బడా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది ఏపీ. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే ఏకైక లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేవలం ఒక జూమ్ కాల్తో ఆర్సెలార్ మిత్తల్ వంటి అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాన్ని ఏపీకి రప్పించిన ఘనత లోకేష్ది. ఇక రీసెంట్ గా రష్యాలో జరిగిన ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ఏపీ బ్రాండ్ను గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఆస్ట్రేలియా, అమెరికా, సిలికాన్ వ్యాలీ, స్విట్జర్లాండ్ నుంచి మొదలుకొని ప్రస్తుత కొరియా పర్యటన వరకు వరల్డ్ బెస్ట్ కంపెనీలైన ఎల్జీ, హోసంగ్ వంటి సంస్థలతో కీలక చర్చలు జరుపుతున్నారు. లోకేష్ మంత్రం ఒకటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, మా ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తోంది. We deliver on our promise of speed of doing business, and that's what differentiates us from rest of India. So for us today here, it's not merely about launching a project, it's a launch of a relationship, a wonderful relationship. Google has played a catalytic role. I was jokingly telling because రండి, పెట్టుబడులు పెట్టండి. ప్రస్తుతం దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25% ఒక్క ఏపీ మాత్రమే సాధిస్తోందంటే లోకేష్ నిరంతర తపన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. యువనేత లోకేష్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పెట్టుబడులను అంతే వేగంగా ల్యాండింగ్ చేస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనూ ఏపీకి పరిశ్రమల వరద పారుతోంది. విశాఖపట్నంలో 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్న రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ ఐటీ భవిష్యత్తునే మార్చబోతుంది. అటు రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలో 16,350 కోట్ల భారీ పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో 9,322 కోట్ల వ్యయంతో 27 కొత్త పరిశ్రమలకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఇందులో అడిడాస్ షూస్ తయారు చేసే దక్షిణ కొరియాకు చెందిన హ్వాసంగ్ గ్రూప్ ప్లాంట్ కూడా ఉంది. తిరుపతి శ్రీ సిటీలో 1000 కోట్లతో క్యారియర్ ప్లాంట్ విస్తరణ జరుగుతోంది. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన రాయలసీమ నేడు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంజన్ గా మారుతోంది. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు తప్పక నెగ్గుతాడు. పెట్టుబడుల ఆకర్షణ కోసం లోకేష్ తగ్గే చోట తగ్గాడు, నెగ్గాల్సిన చోట నెగ్గాడు. ఇందుకనుగుణంగా వెళ్లిన పని పూర్తి చేయాలనే లక్ష్యానికి లోకేష్ కంకణబద్ధమయ్యారు. బడా కొరియన్ కంపెనీల అధినేతలు లోకేష్ డెమో తీక్షణంగా ఆలకించారు. దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలు లోకేష్ అప్రోచ్ కి ఫిదా అయ్యారు. రండి, పెట్టుబడులు పెట్టండని మంత్రి లోకేష్ ఉత్తుత్తి ఆహ్వానాలు ఇవ్వలేదు. నాడు ఏపీలో స్థాపించిన కొరియా సంస్థల విజయ పరంపరను ప్రస్తావించి ఆకట్టుకున్నాడు. పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాడు. నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునిస్తోంది. కొరియన్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా జిల్లాలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు మరింతగా విస్తరించనున్నాయి. దీనికి తోడు స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడింది. ఈ పర్యటన ఈ ప్రాంతానికి ఒక మేలిమలుపుగా మారనుంది. దక్షిణ కొరియాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎల్జీ, హుండాయ్, శాంసంగ్, హ్యోసంగ్ వంటి 50కి పైగా దిగ్గజ సంస్థల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ఇక్కడ లోకేష్ పారిశ్రామికవేత్తలను వినూత్నంగా ఆకర్షించారు. గతంలో తాము స్వాగతించిన సంస్థల విజయాలను కొరియా పెట్టుబడిదారులకు వివరించారు.
ఏపీలో కియా సాధించిన ప్రగతి, ఆ విజయాన్ని ఒక మోడల్గా చూపి కొత్త పెట్టుబడులు పెట్టాలని కొరియన్ పారిశ్రామికవేత్తలను లోకేష్ కోరారు. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్తులో చిత్తూరు, తిరుపతి ప్రాంతాలను ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎల్ఈడి డిస్ప్లే హబ్బులుగా తీర్చిదిద్దేందుకు కొరియా సంస్థలతో చర్చలు జరిపారు. దీనికి తోడు స్థానిక యువతకు కొరియన్ భాష, సాంకేతికత రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకు పారదర్శకమైన పాలన, వేగవంతమైన అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం ద్వారా సహకరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అంకెలు, సంఖ్యలు చూసి మురిసిపోయే రోజులు కాదు. ఉత్తుత్తి వాగ్దానాలతో ఓదరగొట్టే కాలమూ కాదు. చేసిన వాగ్దానాలు వాస్తవికతకు ఇప్పుడు చేరువవుతున్నాయి. ఈ అంకిత భావంతోనే పెట్టుబడుల ప్రవాహం ఏపీలో కొనసాగుతోంది. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేదు. రాయలసీమలోని రాళ్ల ప్రాంతమైనా, ఉపాధి కోసం మోరలెత్తి చూసే ఉత్తరాదైనా, వనరుల కొంగు బంగారం కోస్తా అయినా, ఇలా యావత్ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతికి చిరునామాగా మారుతోంది. ఈ పారిశ్రామిక ప్రగతి కేవలం సంఖ్యలకే పరిమితం కాదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత పాలిట కల్పవృక్షం అవుతోంది. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి అనే సింగిల్ ఎజెండాతో కూటమి సర్కార్ అహర్నిశలు పనిచేస్తోంది. ఇప్పటికే ఎస్ఐపిపి ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతున్నాయి. టీసీఎస్, బీపీసీఎల్, గ్రీన్కో, రిలయన్స్, లారస్ లాంటి దిగ్గజ సంస్థలు ఏపీ అంతటా విస్తరిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు సొంత ఊర్లోనే గరిష్టంగా ఉపాధి లభించేలా చంద్రబాబు, లోకేష్ ద్వయం పక్కా ప్లాన్తో అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశీయంగా లోకేష్ సిఐఐఏ సమ్మిట్లకు హాజరవడంతో పాటు పెట్టుబడుల కోసం వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్లోని దావోస్, ఆస్ట్రేలియా, రష్యా దేశాల్లో పెట్టుబడులకు ఏపీలో ఉన్న వెసులుబాట్ల గురించి వివరించారు. లోకేష్ విదేశీ పర్యటనలు ఏపీ బ్రాండ్ను మళ్లీ గ్లోబల్ లెవెల్లో నిలబెడుతోంది. ఒకరిది సుదీర్ఘ అనుభవంతో పాటు అద్భుత విజన్, మరొకరిది నవతరం వేగానికి తోడు అంకిత భావం. చంద్రబాబు పారిశ్రామిక వ్యూహాలు, లోకేష్ గ్లోబల్ పర్యటనల కలయికతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 దిశగా అప్రతిహతంగా దూసుకుపోతుంది. మరి ఏపీకి వస్తున్న ఈ సరికొత్త పరిశ్రమలు యువతకు లభిస్తున్న ఉద్యోగ అవకాశాలకు ఆలంబనగా నిలుస్తోన్న తండ్రి కొడుకుల పెట్టుబడుల వేటకు పారిశ్రామిక వర్గాలు ఫిదా అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలకు వాస్తవిక రూపం ఇచ్చేందుకు పాటుపడుతోంది. ఇందుకోసం చంద్రబాబు, నారా లోకేష్ రేయింబవళ్లు పడుతోన్న కష్టం ఫలప్రదం అవుతోంది. అభివృద్ధికి అన్ని ప్రాంతాల్లో అవకాశం కల్పిస్తూ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. టెక్నాలజీ, ఇండస్ట్రియల్, వ్యవసాయ రంగాలను రాష్ట్రంలో కీలక ఉత్పాదక శక్తులుగా మారుస్తున్న వైనం నవ్యాంధ్రకు శుభసూచకమే. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.